నేను సునీత. ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 3 కార్పొరేషన్లను సైతం హస్తగతం చేసుకుంది. ఇక 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో పార్టీలు క్యాంప్ రాజకీయాలకైతే తెరలేపాయి. వీటి భవితవ్యం 16న తేలనుంది. అప్పటి వరకు తమ సభ్యులను కాపాడుకునేలా పార్టీలైతే ప్లాన్ చేస్తున్నాయి. ఇక స్వతంత్ర సభ్యులు ఈ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హంగ్ మున్సిపాలిటీలు క్యాంప్ రాజకీయాలపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు దిలీప్ రెడ్డి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా డాక్టర్ జయరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా దిలీప్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో చూసారు నిన్న రిజల్ట్స్ తర్వాత, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? అంటే సీఎం కాలికి బల్పం కట్టుకొని సీఎం ప్రభుత్వ కార్యక్రమాల అమలు లేకపోతే పథకాల అమలు అని చెప్పి ఒక పేరుతో ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రచార సభలుగా మార్చుకొని తిట్టరాని తిట్లు, దుర్భాషలు, అసలు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ప్రచారం పోవడమే అంటే నువ్వు భయం వల్లనే నువ్వు మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు కానీ సొంతంగా ప్రచారానికి పోయినావు. అంటే నీకు బీఆర్ఎస్ అనేది ఆల్టర్నేట్ శక్తిగా ఉన్నది అని చెప్పేసి చెప్పినటువంటి చరిత్ర ఉన్నది. అయితే ఇక్కడ మేము దీన్ని ఏ విధంగా చూస్తామంటే, నేను ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటా, నాకు ఓటేయండి అని పోయి స్వయంగా ముఖ్యమంత్రి గారు అడిగినా కానీ కేవలం 66 స్థానాలకు మాత్రమే మున్సిపాలిటీల వల్ల పరిమితం చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు తీసుకుంటే 56% స్థానాలు వచ్చినాయి వాళ్ళకి. బీఆర్ఎస్కి 27.8% స్థానాలు వచ్చినాయి. 13 ప్లస్ 14 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎమర్జ్ అయింది. ఇదే గతంలో 2020 మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తూ ఉంటే 130 కార్పొరేషన్లకు మరియు మున్సిపాలిటీలకు కలిపి జరిగినటువంటి ఎన్నికలలో 122 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, అంటే 93.3% స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గతంలో దక్కించుకుంది. 93% బీఆర్ఎస్ దక్కించుకున్నది. ఎవరు? మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? కేవలం 4 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. 2 చోట్ల బీజేపీ, 2 చోట్ల హంగ్ వచ్చింది. దాని తర్వాత ఏమేమి సాధించుకున్నటువంటి చరిత్ర చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఎలక్షన్లకు ముందు మా నాయకులను సిట్ అని హరీష్ రావు గారితో స్టార్ట్ చేసి నెక్స్ట్ కేటీ రామారావు గారిని, సంతోష్ రావు గారిని, కేసీఆర్ గారిని తను బీఫామ్లో మీద సంతకాలు పెట్టేది ఉందంటే కూడా రండి 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 అని చెప్పి ఒక డేట్ కాకపోతే ఇంకో డేటు ఇంటి గోడకు నోటీసులు అంటించిపోయినటువంటి చరిత్ర చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎన్ని వేధించినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడి కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు అయితే సాధించిందో దాంట్లో సగం కంటే ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అంటే ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ కూడా తీర్పిచ్చింది. మీరు అన్నట్లు, అంటే మీరు లాస్ట్ టైం 2020 టైంలో కూడా మీరు 93% మీకు వచ్చింది. 93% నుంచి 14%కి రావడానికి కారణాలు ఏంటి? అంటే ప్రభుత్వంలో ఉన్న వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తారు ప్రజలంటే, నీ మీద నమ్మకం ఉంటే ప్రభుత్వంలో 93% మంది ప్రజలు అన్నాడు మేము మళ్ళీ అభివృద్ధి చేస్తాం, ఈ మున్సిపాలిటీని డెవలప్ చేస్తామని నమ్మిర్రు. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు సీఎం ఏమన్నాడు, మేము ల్యాండ్ స్లైడ్ గెలుస్తున్నాము, మాది బంపరు విక్టరీ అది ఇది అంటా ఉన్నాడు. వాళ్ళకు కూడా 93 రావాలి కదా. ఇంకా మాకన్నా అసలు మాకు ఓటు అడిగే హక్కే లేదని చెప్పిన మన ఒక సభలో, అంటే 100% సీఎం గెలవాలి కదా, ఎందుకు నువ్వు 56% దగ్గర ఆగినావు అని అంటా ఉన్నాం మేము ఇక్కడ. అంటే సీఎం గారు ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి మమ్మల్ని విమర్శించారు. కానీ ప్రజలు ఏం చేసిర్రు మీరు చూడండి, వాళ్ళకు వచ్చిన సీట్ల కంటే సగం కంటే ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుందని చూడొచ్చు. ఇంకొక చిన్న కంపారిజన్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను. గతంలో ఎంపీ ఎన్నికలు జరిగినాయి గుర్తు మీద, తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి వదిలేయండి. ఆ ఎంపీ ఎన్నికల తర్వాత అప్పుడు
ఎంత సెట్ బ్యాక్ అయిందో బీఆర్ఎస్ పార్టీలో అంత కంబ్యాక్ అయింది. ఈరోజు గుర్తుపైన జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు ఎంపీ ఎన్నికల తర్వాత 0-0-0 అని చెప్పి అంత ఎగతాళి చేసిన వారికి ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మేము బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నామని చెప్పేసి ఈరోజు 700 పైచిలుకు స్థానాల్లో ప్రజలు గెలిపించినటువంటి వైనం మనం చూస్తా ఉన్నాం. ఓకే అండి. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్. మ్యూట్ లో ఉన్నట్టున్నారు, చూడండి. ఎస్ జయరామ్ గారు. గుడ్ మార్నింగ్. ఎస్ జయరామ్ గారు, సో ఏదైతే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక దిలీప్ గారు చెప్పినట్లు కూడా ఎంతైతే 100% ఎక్స్పెక్ట్ చేస్తామో 100% రాలేదు కాంగ్రెస్ కి. జస్ట్ ఈ 66 ఆ రేంజ్ లోనే ఉన్నారని చెప్పేసి ఏవైతే కమెంట్స్ ఉన్నాయో వాటికి ఏం చెప్తారా? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక రకంగా ఇలాగే ఉంటుందా, అంటే అధికార పార్టీకే కనిపిస్తుందా అనుకూలంగా, లేదంటే ఈసారి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా కొత్తగా సిచ్యువేషన్స్ కనిపించాయా? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ముందుగా తెలియజేయాల్సింది, ఎవరైతే అన్ని రాజకీయ పార్టీల్లో గెలిచిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వక అభినందనలు. సో ఈరోజు గత 15 రోజులుగా ఒక్కొక్కరు టెన్షన్ల నుంచి రిలాక్స్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ రిలాక్సేషన్ కి టుడే సో హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు ఇది. సో దే ఆర్ ఎవ్రీవన్, ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినంటే 2 అంశాలు. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలకు ఉండే అవగాహన, అధికార పార్టీ అసలు ఏం మాట్లాడుతుంది, ఈ 2 చాలా కీలకమైనవి. ముందు రాజకీయ పార్టీలు ఓవరాల్ గా ఏం మాట్లాడుతుంటాయి అంటే, లేదు ఎంత ఇప్పుడు ఓటమి పాలైనా కూడా మా వచ్చిన దాంట్లో లోపల మేము చాలా గొప్పగా ప్రదర్శించాము, సో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు మాతోనే ఉన్నారు కాబట్టి మేము ఈ మాత్రం సాధించగలిగామంటారు. సో ఓ పాజిటివ్ థింకింగ్ ఉందంటే మొత్తం సంతోషం, అందులో వేరే ఇబ్బందులు లేవు, అభ్యంతరాలు లేవు కూడా ఎవరికి ఉండవు. పాజిటివ్ థింకింగ్ ఒకటే సరిపోద్దా, లేకపోతే ప్రజల పక్షాన కొట్లాడటం మంచిదా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ తోనే మనకు సర్దుకుంటే ప్రజల పక్షాన యుద్ధం చేసేవారు ఎవరు? దాన్ని ఎందుకు మనం మర్చిపోతున్నాం? రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏర్లై పారింది మద్యం అయితే, ఇక డబ్బుల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఇది ఇంతటి ఆల్కహాల్ పోతూ ఉంటే యంగ్ వీడోస్ ఉంటున్నారండి తెలంగాణ లోపల. యంగ్ వీడోస్ ఒక గవర్నమెంట్ స్కూల్ కు పోయి మీరు విచారణ చేస్తే అక్కడ 30-40% యంగ్ వీడోస్ మనకు దర్శనమిస్తారు. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, భయపడాల్సిన విషయం ఇది. దీన్ని ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదు. హాస్పిటల్స్ కానీ విద్యా వ్యవస్థ కానీ పూర్తిగా కూని అయిపోతున్నాయి, వాటి గురించి మాట్లాడరు. ఇవి కాకుండా వాళ్ళు ఏదో చేసిండ్రు మనమేదో మాట్లాడుతున్నాం అనే దాన్ని ఒక ట్రాప్ లో పడి ప్రతిపక్షాలు ఈరోజు ఇంత బలహీన పడిపోతున్నాయి అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రజల పక్షాన ఉండి కొట్లాడితే ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు డిఫరెంట్ గా దాన్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావాలి. అధికార పార్టీ విషయానికి వస్తాం. అధికార పార్టీ వచ్చేసి మేము చాలా ఘన విజయం సాధించాము అని అంటారు. సో ఉన్న వాటిలలో అధికారం ఉంది కాబట్టి, అధికారం ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రజలు ఓటు వేయడానికి కూడా ఛాన్స్ ఉంది, మీకు కూడా అది పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు, మీ పాజిటివ్ థింకింగ్ లోనే చెప్పాలంటే ప్రజలు మిమ్మల్ని నమ్మారు, ఆశీర్వదించారు, అంతో ఇంతో ఇంకా మిమ్మల్ని వింటున్నారు అంటే ఇకనైనా మారాలని మారతారని. కానీ ఇక్కడ కాంగ్రెస్ లోపల గతించిన బీఆర్ఎస్ కి తేడా ఏముందండి? అప్పుడు ఏం మాట్లాడినా కూడా దోపిడీ, ఆ నలుగురు, కులహంకారం అనే మాట్లాడాం. ఇప్పుడు కాంగ్రెస్ లో అంతమించే ఉన్నది, దోపిడీ ఉన్నది, కులం ఉన్నది, కుటుంబం ఉన్నది, అహంకారం ఉన్నది. ఈరోజు ప్రజల్ని
నెగ్లెక్ట్ చేయబడిన విధానం ఉన్నది. అయితే ఇంకొకటి ఇప్పుడు రెండు ఉన్నాయి కదా జయరామ్ గారు. సో ఇప్పుడు నాట్ ఓన్లీ మనం ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా ఈసారి రిజల్ట్స్ లో చూస్తుంటే ఇండిపెండెంట్లది కూడా మంచి హవానే కనిపించింది. కొన్ని ప్లేసెస్ లో కూడా వాళ్ళు కూడా ఈక్వల్ టు కాంగ్రెస్ కి ఎన్ని స్థానాలు వచ్చాయి, ఇండిపెండెంట్ లో కూడా అన్ని స్థానాలు, ఇంకొన్ని చోట్ల ఎక్కువ కూడా వచ్చిన సందర్భం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ వడ్డేపల్లిలో కూడా ఇదేంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా 8 మంది 10 ఉంటే 8 మంది వచ్చారు. సో వీళ్ళ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కూడా మనకు కనిపిస్తుంది అనుకోవచ్చు. ప్రజలు వీళ్ళని కూడా ఆదరిస్తున్నారు. డెఫినెట్ గా అంటే ఇక్కడ పార్టీల పైన నమ్మకం ఏమైనా తగ్గుతుందా? 100% తగ్గుతుంది. ఇక్కడ ఒక కొత్త పార్టీ కానీ కొత్త నాయకత్వానికి కానీ ఇక్కడ స్పేస్ ఉంది. అలాగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పోటీ చేస్తుండ్రు. పవన్ కళ్యాణ్ జనాలు నమ్మలేదు. అంటే పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి ఇక్కడికి వస్తే ఉంటుందా ఉండదా అనే విషయం పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ మాత్రము చాలా స్పష్టంగా వచ్చి చాలా మంది ఒక్కొక్కసారి వచ్చేసి ఒక దగ్గర దేవరకొండ అనుకుంటాను ఒకటే ఓటు వచ్చిందండి క్యాండిడేట్ కి, పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ కి. ఇంకో కొన్ని ప్రాంతాల లోపల 15 ఓట్లు 12 ఓట్లు ఈ రకంగా వచ్చింది. అంటే ఇది సరే రాజకీయాల లోపల 0 వచ్చిన రాలేదా అని కనిపెట్టేస్తే అక్కడ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, విషయాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి ఇక్కడ తనకి ఫ్యాన్ బేస్ లేదా పవన్ కళ్యాణ్ కంటే బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది, బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయినా కూడా ఎందుకు రాలేదంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని తెలంగాణ ప్రజలు విశ్వసించటం లేదు. కవిత మీద అంత ఘోరాతి ఘోరమైన నెగటివ్ ట్రోల్ జరుగుతున్నా కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోని కవిత కలిసి పనిచేశారు, కలిసి పోటీ చేశారు. మరి కవిత ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్స్ కాదు, వాళ్ళు కవిత క్యాండిడేట్స్. అందరికీ తెలుసు, అది నాకు క్లియర్ గా తెలుసు, చాలా మందికి తెలుసు, అక్కడ క్యాండిడేట్స్ కు తెలుసు. ఇవన్నీ లోకల్ గా అయ్యే ఎలక్షన్స్ కదా. సో అక్కడ కవితకు కూడా మంచి అంటే ఇక్కడ ఏంటంటే కవితనా పవన్ కళ్యాణ్ కాదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ అనేది కాదు. ప్రజలతోని ఉండండి, కొట్టాడండి, మాట్లాడండి, ప్రజల పక్షాన ఉండండి, డెఫినెట్ గా మిమ్మల్ని ఆశిస్తారు. అంటే ప్రజల పక్షాన లేకుండా మీరు ఏ డ్రామా చేసినా పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిపక్షాన్ని వదిలేద్దాం, ప్రతిపక్షం కాబట్టి పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటికైనా రియాలిటీలోకి రండి. మీరు చెప్పే అప్పుడు బంగారు తెలంగాణ అనేది ఒట్టి అబద్ధము, ఇప్పుడు ప్రజా తెలంగాణ అనేది శుద్ధ అబద్ధం. ఈ 2 అబద్ధాలతో కూడుకున్నవి. ఆ బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలు మోసం చేస్తేనే కదా ప్రజలను తిరస్కరించేసి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టేసింది. ఇప్పుడు రేవంత్ కు అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్ చూసుకోవాల్సిన పరిస్థితి. రేవంత్ ఇంకా అదే భ్రమలలో ఉండే ప్రజా తెలంగాణ ప్రజలతో ఉన్నది, ప్రజలు మాతోనే ఉన్నారు అనే ఇవే స్టోరీలు చెప్పుకుంటూ ఇవే మోసాలు, ఇదే దాదాగిరి దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. డెఫినెట్ గా ప్రజలు తిరగబడే రోజు సార్వత్రిక ఎన్నికల్లో వస్తుంది. ఈ ఎన్నికలు ఎలా ఉన్నా కూడా డెఫినెట్ గా ఇప్పుడు మిగతా పార్టీల కంటే మెరుగైన ఫలితాలు ప్రభుత్వం పొందినది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అలాగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్పగా పాలన చూసి మాత్రం ఇది ఓట్లేసింది కాదు. స్థానిక ఓట్లు అనేది స్థానికతగా ఉండే వ్యక్తుల పట్ల కొంత పాజిటివ్ గా ఉండేసి ఆ పాజిటివ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. పార్టీ పరమైన బెనిఫిట్ కూడా కొంత ఉంటది. అలాగని చెప్పేసి ప్రజలు మొత్తం గుడ్డిగా నమ్మేళ్ళనేదైతే కాదు. ఇది పాలకులకు అర్థమై ఇప్పటికైనా ఆల్కహాల్, హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఆల్కహాల్ తగ్గించి హెల్త్ ఎడ్యుకేషన్ కనుక ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్దిస్తారు అనేది నేను సలహా ఇస్తున్నాను. ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ టు అండి. అదే విధంగా జితేందర్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ అండి. అనుకున్న దాంట్లో మీరు కంగ్రాచులేషన్ జితేందర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీకు కూడా నమస్కారం. సో ఏం చెప్తారు, ఏమనుకుంటున్నారు ఈ రిజల్ట్స్ పైన ఏం చెప్తారు మీరు? నేను మొన్న డిబేట్ లో చెప్పానండి, మరి రిజల్ట్ తెల్లారే మీరు చూస్తారు కదా, దాదాపుగా మేము పెద్ద ఎత్తునే మేము చేజిక్కించుకుంటామని 90% వరకు చేస్తామని చెప్పినాము. ఈ 30 కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ 30 కూడా మాకు అనేక మున్సిపాలిటీలో నేను మానిటరింగ్ కమిటీ కన్వీనర్ కూడా ఉన్నాను కాబట్టి అనేక
మున్సిపాలిటీలలో మా కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు చాలా ప్లేస్లలో 2-3 కూడా పోటీ చేయడం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బందికరంగా అయింది. వాళ్ళంతా మరి తిరిగి మా గుటికి మళ్ళా మాకు సపోర్ట్ చేస్తారు. రాబోయే కాలంలో కూడా మరి ఈ రోజు మరి దాదాపుగా 66 చేజిక్కించుకున్నాం. ఇంకా 36 అయితే ఇంకా హంగులో ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఒక 30 అయితే మా వాళ్ళు ఉన్నారు అందులో. ఆ 30 కూడా చేజిక్కించుకుంటాం కాబట్టి 96 వరకు మేము ఇంతకుముందు ఫిగర్ చెప్పినా నేను మన డిబేట్ లో మాకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా 94 వరకు మేము గెలుస్తామని చెప్పినాము. అదే విధంగా మరి ఇది కార్పొరేషన్స్ కూడా 7 4 మరి గెలవడం జరిగింది. అది మేము ఒక 5 గెలుస్తామని చెప్పినాను. కాబట్టి అందులో కూడా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి గడిచినటువంటి 2 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలనలో బ్రహ్మాండంగా ప్రజలు మరి ఈ రోజు అభివృద్ధి సంక్షేమం వైపే మళ్ళీ అన్నట్టుగా భావించాల్సి వస్తుంది అన్నట్టుగా ఆలోచన చేసినాము. నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా అదే చెప్పినాను. ఈ రోజు 2 సంవత్సరాలలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రజలు మరి అనేక రకాలుగా పాలసీలు మరి ఉన్నటువంటి ప్రవేశపెట్టిన ఈ 2 సంవత్సరాల సంక్షేమం కూడా అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి దానికోసమే ఈ రోజు ప్రజలు మరి మాకు విశ్వనీయత వ్యక్తపరిచారు. మేము దానికి విజయం సాధించడం మరి దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మరింత సంక్షేమం వైపు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాము. ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పించి విద్య, ఉద్యోగాలు, వైద్యం మా అన్న ఎప్పుడు అంటుంటాడు. మరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విద్య విషయంలో పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి దాంట్లో ఒక 25 ఎకరాలలో స్టార్ట్ చేసేసి పెద్ద ఎత్తున దానికి ఒక 200 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైద్య విషయంలో కూడా మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ మరి 5 లక్షల నుంచి 10 లక్షలను చేసినాం. కాబట్టి మరిగైనటువంటి వైద్యం, విద్య, ఉద్యోగాలు, వైద్యాన్ని 3 విషయాలలో మరి ప్రత్యేకంగా పనిచేయాలన్నట్టుగా ఆలోచన ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. తప్పకుండా చేస్తాం. మరి అదేవిధంగా యువకులకు ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ రోజు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగినాం. మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలి. మరి అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది చాలా తక్కువ ఉంటాయి. మరి ప్రైవేట్ ఉద్యోగాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. మన గేట హైదరాబాద్ అనేది చాలా పెద్ద హబ్బు లాంటిది. ఇక్కడ ఐటీ సెక్టార్ ఈ రోజు దాదాపుగా 10 లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు ఐటీ సెక్టార్ లో. మరి దాన్ని మరింత అభివృద్ధి చేసి మరి రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచి మరి సంపద సృష్టించి ప్రజలకు పంచి మరింత మేలు చేసి జరగబోయే 28 ఎలక్షన్స్ లో కూడా మేము ఘన విజయం సాధిస్తాం. ఈ రోజు దాదాపుగా 97 నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలు గెలుచుకోగలిగినాం. మరి అదేవిధంగా ఈ రోజు మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా మరి మేము గెలుచుకోగలిగినాం. కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు కాబట్టి ప్రజలకు మేలు చేస్తున్నాం. కాబట్టి అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. మరి సన్న బియ్యం గాని, మహిళల సంక్షేమం గాని, రైతుల సంక్షేమం గాని, ఉద్యోగాలు గాని అనేక పథకాలు ఈ రోజు మరి ప్రవేశపెట్టి మరి ఒక విషయం చూస్తే ఈ రోజు మరి బలంగా ఈ రోజు ప్రతిపక్షం కూడా 37% ఓట్లు తీసుకుని బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒక 8 మంది ఎంపీలతో కలిసి ఇంత ప్రతిపక్షం బలంగా ఉన్నా కూడా ఈ రోజు ఇంత విజయం సాధించడం అనేది అంత ఈజీ కాదండి. జితేందర్ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా నిన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. అప్పుడు ఒక మాట అయితే అనడం జరిగింది, మజ్లిస్ పార్టీ మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి కమెంట్ వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు. అటు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ముస్లిం ఓటర్స్ కి ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఎవరు సెకండ్ పొజిషన్ లో ఉంటే వాళ్ళకే ఓటు పడాలి అని చెప్పేసి ఇట్లా అన్నారు. సో ఇందుకే మీకు మాక్సిమం చాలా చోట్ల వాళ్ళతో పొత్తు లేకుండా మీరు గెలిచి చూడండి అని చెప్పేసి కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. కాబట్టి దానికి ఏం చెప్తారు? మరి రామచంద్ర గారు ఒకటి గమనించాలి. మరి అరవింద్ ఏరియాలో ముస్లింస్ కూడా టికెట్లు ఇచ్చారు కానీ మరి ఎందుకు ఇచ్చారండి? మరి వాళ్ళు కూడా ముస్లింస్ వైపు నడుస్తారు కదా. ఈ దేశం అనేది సర్వమతాల ధర్మాలకు ఉన్నటువంటి ఇది పెద్ద దేశం అండి. భారతదేశంలో, ప్రపంచ దేశంలో గొప్ప దేశం ఇది. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి సర్వధర్మాల వారు నివసించేటువంటిది. అన్ని ధర్మాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు సమైక్యంగా ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేసి దేశానికి స్వతంత్రం సాధించినటువంటి గొప్ప పార్టీ, గొప్ప దేశం అండి ఇది. గాంధీ గారి నాయకత్వంలో మాకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి గాంధీ గారు కూడా నాయకత్వం వహించి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఇది పార్టీ అండి. ఇది మాకు సర్వధర్మాలు, సర్వమతాలు సమాంతరంగా ఉంటే మాకు వారి కోసమో వీరి కోసం అని కాదు.
మరి సరే, అంటే మెరుగైనటువంటి వాళ్ళు టికెట్ ఇచ్చారు మీరు అన్నట్టు కరెక్టే. సరే, అది వాళ్ళు ముస్లింకి ఇచ్చారు అనేది పక్కన పెడితే, అంటే ముస్లిం పార్టీస్ తోని మీరు ఎక్కువ పొత్తు పెట్టుకుంటున్నారుగా, మజ్లిస్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళతోనే పొత్తు పెట్టుకుని వాళ్ళతో కలిసి వెళ్ళి రూలింగ్ లోకి వస్తున్నారు అని చెప్పేసి కదా కమెంట్. ఎక్కడండి హైదరాబాద్ లో తప్ప ఇంకెక్కడ ఏ ఏరియాలలో ఉన్నారండి ముస్లింస్? ఇదంతా ఎందుకు లేరు, నిజామాబాద్ లో కూడా ఉన్నారు. నిజామాబాద్ లో కూడా మంచి నంబరే వచ్చింది. అక్కడ చూస్తే డిజిట్ బీజేపీకి ఎక్కువగా వచ్చింది. ఇన్ కేసు మీరు మీ లెక్కల ప్రకారం ఎక్స్ అఫిషియో మెంబర్స్ కానీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మజ్లిస్ ఇవి రెండు కనుక మనకు కలిస్తే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారుగా. అట్లా అంటే వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉన్నాయి కదా ఇలాంటి సిచ్యువేషన్. ఒకటండి, మజ్లిస్ ఎందుకు మమ్మల్ని ఆకర్షించుకోగలుగుతుంది అంటే పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు అందరు చూస్తారండి. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి పార్టీ, ఈ దేశానికి అన్ని రకాలుగా అందించిన పార్టీ కాబట్టి మరి ఈ పార్టీ వైపు అందరు చూస్తారు. మజ్లిస్ కూడా ఈ డెవలప్మెంట్ ని చూసుకొని మజ్లిస్ మాతో ఆకర్షిస్తూ మాతో కలిసి పనిచేస్తే తప్పేముందండి. చాలా మంది ఇప్పుడే మీరే అన్నారు ఒక మాట, ఇప్పుడు ఇందాక ఎక్కడున్నారు ముస్లింస్ హైదరాబాద్ తప్పితే అన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, నిజామాబాద్ బోధ అంటే ఇట్లాంటి ప్లేసెస్ లో ముస్లిం ఓటర్లు ఎక్కువ, అక్కడ మీరు కలిసారు కదా పొత్తు. లేదండి, ఎంతైనా కూడా మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న జనాభాలలో వాళ్ళు ఉన్నది 10% కదండి. ఎంత ఉన్నారండి? 10% రాష్ట్రంలో. 10% ఉన్న వాళ్ళు ఎక్కడ, వాళ్ళు మాట మీద ఉన్నారు, వాళ్ళు నిల్చుంటే వాళ్ళకే పడతాయి ఓట్లు. అది కాదండి, వాళ్ళు ఉన్నది 10% కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజు గెలిచింది కదండి. ఎంఐఎం గెలిచింది కదండి, చాలా సీట్లు గెలిచింది ఎంఐఎం కూడా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ కదా. ఎంఐఎం కూడా అనుకుంటున్న నంబర్ కి రీచ్ అవుతున్నారు సొంతగా వాళ్ళు కూడా ఎంఐఎం కూడా గెలిచింది కదండి సీట్లు, గెలిచింది కదా. వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. పోటీ చేయక మొత్తమే కాంగ్రెస్ పార్టీకి ఏం సపోర్ట్ చేయట్లేదు కదా. వాళ్ళ సొంతకు కూడా వాళ్ళు కూడా పోటీ చేశారు. చాలా జాగాల బైన్సా ఏరియాలో ఈ రోజు మున్సిపల్ కైశవం చేసుకుని మేయర్లు కాగలుగుతున్నారు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశం ఇది, అన్ని రకాల కులాలు మతాలు నివసించేది, అందరూ ఉండాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. మరి దీంట్లో ఏంటంటే ఈ రోజు ఒకటి దురదృష్టకరమైంది, అన్న ఎప్పుడు చెప్తుంటాడు కానీ, ఇది ఈ రోజు పేదలకు అందుబాటులో లేకుండా రాజకీయ వ్యవస్థ అనేది మంచి వ్యక్తులకు స్థానం లేకుండా అయిపోతుంది. అదొక బాధాకరమైన విషయం. అది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తా ఉన్నా, నేను ప్రదేశ్ కాంగ్రెస్ సేవదళ రాష్ట్ర అధ్యక్షుడిగా. కాబట్టి నేను వివిధ వర్గాలని కలుస్తున్నాను. నేను చాలా రంగాలకు నేను ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. కాబట్టి చాలా బాధ వ్యక్తపరుస్తున్నది. ఈ రోజు ఇది ఏమైపోయిందంటే ఎలక్షన్ అనేది డబ్బుతో కొట్టుకునే ఎలక్షన్ టైప్ అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి నిర్వాహకంతో చాలా ఇబ్బందికరమైనట్టుగా అయిపోయింది. మంచి వాళ్ళు రావడం చాలా కష్టం అవుతుంది. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అండి. జయరాం గారు వస్తాను ఒక్క నిమిషం, దిలీప్ గారు తర్వాత. దిలీప్ గారు, సో ఇందాక మీ సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి ఏంటి? అయితే జయరాం గారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కవిత తరఫున నిలబెట్టిరు, కవిత గెలిచింది, కవితమ్మ గెలిచినట్టు ఒకటి చెప్పిర్రు. చిన్న కరెక్షన్ ఏంటంటే వడ్డేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి నాయకత్వం వహించిండు. అక్కడ గెలిచినటువంటి 8 స్థానాల్లో కవితకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఒక్క 17 సెకండ్ అలౌ చేస్తే నేను ఆడియో కూడా వినిపిస్తాను. హలో, వింటున్నా, చెప్పండి. టీవీ ఆఫ్ చేయండి. కవితతో మాకు సంబంధం లేదు, కవితతో మాకు సంబంధం లేదు. మేము ఫార్వర్డ్ బ్లాక్ తోనే పోటీ చేసినాం. సరే, కానీ మెజార్టీ ప్రకారం చూసినా కూడా మిగతా చోట్ల కూడా ఇండిపెండెంట్లని ఫార్వర్డ్ బ్లాక్ నుంచే కవిత నిలబెట్టింది. ఒక రకంగా ఆమె సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు రాజకీయంగా అని చెప్పేసి కదా అంటున్నారు. ఓన్లీ నాట్ అబౌట్ శ్రీనివాస్ కదా. ఇప్పుడు ఒక శ్రీనివాస్, ఇప్పుడు మీరు శ్రీనివాస్ అండ్ టీమ్ అక్కడ గెలిచిన తన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే ఉన్నదో దానికి నాయకత్వం వహించాడు. సబ్మిషన్ చెప్పేది ఏంటంటే, తను నిన్న లైవ్ లో ఇట్లనే అందరికి డౌట్ ఉంటే తనని అక్కడ తన అధ్యక్షతన ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి టీవీ9 చర్చలో భాగంగా రజనీకాంత్ గారు తన ఫోన్ ఇన్ లో తీసుకుంటే ఆ ఫోన్ ఇన్ లో తను ఇంక ఇతరులు మాట్లాడారు వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి. కవిత గారి నుంచి కూడా మీకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా మా వాళ్ళు గెలిచిర్రు అని చెప్పేసి తన అందుబాటులోకి వచ్చి ఇచ్చింది లేదు. ఏంటంటే ఇది కవితమ్మ గెలుపుగా ఈ రోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చెప్పారు ఒకటి చాలా మటుకు చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల ఇలాంటి ప్లేసెస్ బీఆర్ఎస్ కి కంచుకోటలు. స్టార్టింగ్
పార్టీ పుట్టింది కూడా కరీంనగర్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ఈ నంబర్స్ రాలేకపోయాయి. ఎందుకు? ఈవెన్ కరీంనగర్ లో కూడా మంచి బీజేపీకి వచ్చాయి, కానీ మొత్తం ఆల్మోస్ట్ 35, ఇప్పుడు 30 ప్లస్ ఇంకా 5 కలుస్తున్నారు కాబట్టి 35, ఇంకా అది రైజ్ అవుతుందో తెలియదు కానీ. బట్ ఈవెన్ బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. పార్టీ పుట్టిన దగ్గర మాత్రం ఎందుకు అక్కడ మీరు కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నారు అనేది క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఎలక్షన్ లో ఒక్కొక్క లెక్కను చూడొచ్చు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు గంగల కమలాకర్ గారికి 1 సైడెడ్ గా గెలిపించడం జరిగింది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. సరే, జాతీయ భావనలో తీసుకోండి, మోడీ మ్యానీ అని అనుకోండి. ఆ తర్వాత తీసుకొచ్చి మన బండి సంజయ్ గారికి ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి ఒకే ఒక కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి తను అక్కడ ఎట్లా పోలరైజ్ చేసిందంటే, ఎంఐఎంకు మాకు మధ్యలోనే పోటీ అన్నట్టు, మేము మాత్రమే పోటీ చేస్తాం అన్నట్టు నిన్న బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ బహుశా మీరు వినే ఉంటారు. తను మాట్లాడడం ఎంతసేపు కరీంనగర్ వరకే. కేంద్ర మంత్రి స్థాయిలో కేంద్రం గురించి మాట్లాడాల్సిన వ్యక్తి, సరే కేంద్రం ఏం తెచ్చినావు, స్మార్ట్ సిటీల జాబితాలో 2 ఉండే, ఇంతవరకు ఆ స్మార్ట్ సిటీ ఫుల్ ఎందుకు ఇంప్లిమెంట్ కావాలి, ఏం అభివృద్ధి గురించి మాట్లాడిన దాఖలాలు లేరు. అయితే ప్రజలు ప్రతిసారి మోసపోతారని మేము అనుకోము, ఎందుకంటే నిజంగా గ్రహిస్తారు. ఈ బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ ఎంఐఎం అడ్డాలు మేము గెలిచినామన్నా, ఎంఐఎం ఆఫీస్ 7 ఆడ గెలిచినామన్నా అని చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే ఇక్కడ అభివృద్ధి, గత ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, వీటికి మధ్య జరిగినటువంటి ఎన్నికలుగా కాదు, అక్కడ ప్రత్యేకంగా తను పోలరైజ్ చేసి 2 వర్గాలుగా విభజించి ఆ ఓట్లు సాధించడం చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే ప్రతిసారి ఒక దగ్గర తగ్గొచ్చు, ఒక దగ్గర పెరగొచ్చు. వరంగల్లో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు మీరు తీసుకుంటా ఉంటే వరంగల్లో చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా నెగ్గింది. అంటే ఒక దగ్గర పోయినా ఇంకొక దగ్గర దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్థానాలు మనకు కనిపిస్తా ఉన్నా కానీ మీరు ఒక అనలైజ్ చేయండి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఇక్కడనే మెజార్టీ స్థానాలు గెలిచింది. ఇప్పుడు బట్టి గారి దగ్గరికి పోదాం. బట్టి గారి మున్సిపాలిటీలో, మధిరా మున్సిపాలిటీలో 22 స్థానాలకు 21 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఈ విధంగా వాళ్ళ నెంబర్ అనేది కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ నేనైనా అనుకునేది ఏంటంటే, మనకు పోలింగ్ పర్సంటేజ్ కూడా మేబీ ఈ రోజుకి వస్తుంది అనుకుంటున్నాం. ఈ పోలింగ్ పర్సంటేజ్ వస్తే కూడా ఎవరు ఏ పార్టీకి ఎంత శాతం పడిందంటే అందులో బీఆర్ఎస్ పార్టీ ఇంకా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఇంకా ఒకటి, లక్షెట్టిపేటలో 14వ బూత్ లో మీరు ఒక లేఖ రాసేసారు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఇంకా నాకు పైసలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి. ఇబ్రాహీంపట్నం, సూర్యాపేటలో కూడా లేఖలు వేసిన సందర్భాలు గతంలో చూడలే. ఇప్పుడు వాళ్ళ ఆవేదన లాస్ట్ ఇట్లా చేస్తానన్నా మేము హైలైట్ అయ్యి కనీసం సీఎం గారి దృష్టికి పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా వచ్చాయి. కానీ దానికి అఫీషియల్ గా అది ఎవరు రాశారు, లేదంటే పార్టీల పరంగానే ఇది రాజకీయం చేశారు అనేది కూడా చెప్పలేం కదా. వచ్చినాయి అన్నాం కానీ మేము ఎవరు రాసి చెప్పట్లేం కదా. ఎవరు రాస్తారు, రాసింది కూడా వస్తుంది కదా. పెన్షన్ రానోడు రాస్తాడు, లేకపోతే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానోడే రాస్తారు కదా, వచ్చినోడు అయితే రాయడు కదా. ఇంకొకటి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇలాకాలో సిపిఐ, ఇప్పుడు కొత్తగూడెంలో చూసుకోండి, మీరు సిపిఐ పార్టీ చాలా అద్భుతంగా ఉన్నది. క్యాతన్పల్లి మంత్రి వివేక్ గారి ఇలాకాలో బాల్కసుమన్ గారు నేతృత్వంలో సిపిఐ, బాల్కసుమన్ నేతృత్వంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఇంకొకటి ఏంటంటే, మీరు గద్వాల్లో 8th వార్డులో తీసుకోండి. గద్వాల్లో 8th వార్డులో ఏమైందంటే, ఆల్రెడీ జయమ్మ అని బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచింది. అక్కడ రికార్డింగ్ 4 సార్లు పెట్టి అక్కడ ఒకటి ఆర్ఓ గారు ఆ చెల్లకుండా ఉన్నటువంటి ఓటును తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇక్కడ కలిపి వెంకటమ్మ అని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టుగా ఒక చేశారు. తర్వాత మేము మళ్ళీ రికౌంటింగ్ కోరితే ఒక రికౌంటింగ్ ఇవ్వలేరు. కొల్లాపూర్ లో కూడా ఇదే విధంగా రికౌంటింగ్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గెలిచారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా రకాలుగా. నా పాయింట్ ఏంటంటే కూడా బీఆర్ఎస్ కి కంచుకోటలైన ప్రాంతాల్లో ఎందుకు కాంగ్రెస్ బీజేపీ టఫ్ ఫైట్ కనిపిస్తుంది, కానీ బీఆర్ఎస్ ఎక్కడో తగ్గింది అనేది పాయింట్ కదా. మేము చెప్పినాము అంటే కేటగిరికల్ గా అక్కడ ఇప్పుడు మీరు తీసుకుంటే నిజామాబాద్ లో తీసుకోండి, అక్కడ కూడా ఏం పోలరైజ్ చేసారు అని చెప్పేసి ఒక మతాన్ని వాడుకొని చేసి పోలరైజ్ గా వేసి ఈ రోజు ఓట్లు డివైడ్ చేయడం వల్ల అట్లా జరిగింది అనుకుంటున్నాం. కరీంనగర్ చాలా క్లియర్ గా చెప్పినాం, స్మార్ట్ సిటీగా మనకు ఇప్పుడు 2016లో అనౌన్స్ అయింది. ఇంతవరకు ఆ స్మార్ట్ సిటీ నిధులు పూర్తిగా కేంద్రం ఇచ్చిందా?
ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఇవ్వకపోయినా వాళ్ళకే కదా, ఇప్పుడు బీజేపీకే కదా, ప్రజలందరూ వాళ్ళకే పట్టం కడుతున్నారు కదా. ప్రెస్ మీట్ మీరు బహుశా ఒక్కసారి మీ టీంని అడగండి. తను ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడలేడు. తను కేవలం రెండే అంశాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంఐఎం పార్టీకి మాకు మహారాష్ట్రకి తీసుకొచ్చి ప్రచారం చేయించారు అంటే ప్రతిసారి ఇదే నమ్ముతారని జనాలు అనుకోలేం కదా. వీళ్ళు కేంద్రం నుంచి ఏమైనా తీసుకొస్తారేమో అని జనాల మనసులో అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ రెండు ప్రచారం టైంలో అభివృద్ధి గురించి మాట్లాడతారు దిలీప్ గారు. ఇప్పుడు ప్రచారం టైంలో మాట్లాడతారు కానీ గెలిచాక ఓట్ల గురించి వీటి గురించి మాట్లాడతారు. వెరీ కామన్ అది. మీరైనా ఎవరైనా మాట్లాడతారు, అది తర్వాత వస్తుంది. బట్ ఆ టైంలో గెలిచినప్పుడు వాటి గురించే మాట్లాడతారు. దాని గురించి కూడా వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. జయరాం గారు అప్పుడే సబ్మిషన్ మెన్షన్ చేస్తారు, ఆయనది నేను తెలుసుకుంటాను. జయరాం గారు, సో ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఒకసారి చెప్పండి. యా దీంట్లోపల ఏదైతే మనము అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం గురించి మాట్లాడుతున్నామో, ఎంఐఎం గత 30 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అందరికి కళ్ళ ముందున్న చరిత్ర. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోని పొత్తు పెట్టుకొని తన ప్రయోజనాలు, నేను యావత్ ముస్లిం సమాజ ప్రయోజనాల కోసం కాదు, ఓన్లీ వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే అధికార పార్టీలతోని దోస్తాన్ చేయడం అనేది తనకు వెన్నతో పెట్టిన విద్య. అది పెద్ద వింతేం కాదు. ఇక గెలవకపోవటము రావటం అనేది ప్రజలు ఆశీర్వదిస్తే, రాజకీయ పార్టీ అయిన తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే డెఫినెట్ గా అందరు గెలుస్తారు. ప్రజలతో మమేకం ఉండాలి. కానీ ఇక్కడ బీజేపీ చేస్తున్న ఒక వింత డ్రామా ఏంటంటే, వాళ్ళను బతికించుకోవడం కోసం ఎంఐఎం కు జీవం పోస్తున్నారు. పొద్దాక ముస్లిం ప్రజలను తిట్టి ముస్లిం సమాజాన్ని కించపరచడం వల్ల ఎవరు హర్షించరు. సో డెఫినెట్ గా ఆలోచనతో పాటు ఇలాంటి ఓట్లు పడటము, బీజేపీ ఇక్కడ బ్రతకాలి అంటే అది చేయాలి. దానికి ఊదమిస్తున్నట్టుగా రేవంత్ కూడా అదే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. నెక్స్ట్ ఇంతకుముందు తమ్ముడు చెప్పింది ఏంటంటే, శ్రీనివాస్ అనేది గెలవటం అనేది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కాదు. అక్కడ కవిత ఎంట్రీ ఇచ్చేసి, ఫార్వర్డ్ బ్లాక్ చీఫ్ వచ్చేసి జోజిరెడ్డి నా ఫ్రెండే, అక్కడ వచ్చింది ఏంటి అంటే తన ఎంట్రీ కూడా మన జనసేన పవన్ కళ్యాణ్ కంటే బెటర్గా ఉందని చెప్పవచ్చు. అంతే తప్పితే ఆ కవిత గెలిస్తే ఓడితే నాకు పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. సో ప్రజలు గెలవాలి, ప్రజలు మాత్రమే గెలవాలని కోరుకునే వ్యక్తి నేను. రాజకీయ పార్టీలు గెలవాలని కోరుకునే వ్యక్తిని కాదు. సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా పెద్ద ప్రయోజనాలే ఉండవు. ప్రజలు గెలిస్తే ప్రయోజనాలు ఉంటాయి. ప్రజల కోసం పనిచేస్తే ప్రయోజనాలు ఉంటాయి. అది నేను కోరుకునే వ్యక్తిని. మరొక అంశాన్ని విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ నేను పాలకులనే ఎందుకు గత 15 సంవత్సరాల నుంచి ఓన్లీ పాలకుల విషయాలు ఎందుకు మాట్లాడతాను అంటే, పాలకులు చాలా కీలకం. ఏ దేశం తీసుకున్నా ఏది చేయాలన్నా కూడా పాలకులు చాలా కీలకం. పాలకులు ఇక్కడ అవకాశవాదుల్లాగా వ్యవహరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే ఈరోజు ప్రజలిచ్చే గెలుపు మీకు నెత్తినెక్కినట్టుగా బిహేవ్ చేస్తూ ప్రజలు మాత్రం మీరు వదిలేస్తున్నారు. ఈరోజు ఏదైతే మనం మాట్లాడామో, ఏదైతే మనము ప్రజల్లోకి తీసుకెళ్లామో, ఏ దోపిడీ గురించి మాట్లాడామో, ఈరోజు కాంగ్రెస్ లో దోపిడీ లేదా? కాంగ్రెస్ లో కులం కుటుంబం లేదా? కాంగ్రెస్ లో ఇప్పుడు ఈరోజు అవినీతి లేదా? కాంగ్రెస్ లో ప్రజల్ని ఈరోజు నెగ్లెక్ట్ చేయటం లేదా? అన్నీ ఉన్నాయి. నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి ఈరోజు పాలకుల్లో కాంగ్రెస్లలో ఉన్నది. అంటే ఈరోజు ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా కరడు కట్టిన కాంగ్రెస్ నేతల కంటే ఈరోజు అరోచిన కాంగ్రెస్ గా ప్రచారం చేసుకుంటున్న నేతలే ఈరోజు పవర్ లో ఉన్నారు. జయరాం గారు, ఇంకొకటి ఏంటంటే, సరే గెలిచారన్నది కాకుండా ఇప్పుడు గెలిచిన వాళ్ళని కాపాడుకోవడం కూడా టాస్కే. మళ్ళీ క్యాంప్ రాజకీయాలు ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఖర్చు వేసిండు కదా జితేంద్ర అన్న. ఇప్పుడు ఏం చెప్పిండంటే, ఎక్కడైతే ఇండిపెండెన్స్ గెలిచిందో వాళ్ళ మీద ఖర్చు వేసేసిండు. వాళ్ళు కూడా మా వాళ్ళే, డెఫినెట్ గా మీ వాళ్ళే అన్న. డౌట్ నాకైతే ఏం డౌట్ లేదు. వాళ్లకు మీరు కావాలి, మీకు వాళ్ళు కావాలి. ఎందుకంటే పవర్ ఎక్కడైతే ఉంటుందో, బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తున్నాయట్టుగా పవర్ ఉన్న దగ్గరకే వీళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళ మీద ఖర్చు పేషెంట్ 90% డెఫినెట్ రీచ్ అవుతుంది. నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు. జితేంద్ర చెప్పింది 100% కరెక్ట్. అంటే ఈ రోజు నేను ఈ డ్రామా వద్దు. నేను రాజకీయ పొలిటికల్ డ్రామా అనేది ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈరోజు నేను ఒక మెడికల్ డాక్టర్ని. నాకు తెలిసిందల్లా ఒక హారిసన్ బుక్, లేకపోతే పీడియాట్రిక్స్ గాయో లేదనుకుంటే ఓ డేవిడ్సన్ బుక్ చదివిన. నేను
అదృష్టం ఏంటంటే నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఈ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ చదవమని ఇచ్చేసింది. నేను కాన్స్టిట్యూషన్ కూడా చదివాను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనం చెప్తున్నదేంది, చేస్తున్నదేంది. ఈరోజు కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఒక వ్యవహారిక భాషలోనే మాట్లాడుతున్నాము. ఈరోజు కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఒక అలంకారప్రాయంగా మనం పక్కన పెట్టుకున్నాం తప్పితే కాన్స్టిట్యూషన్ అనుసరించి ఈరోజు మనం పనిచేస్తున్నామా? లేదు. ఇంకొకటి జయరాం గారు, గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి. జయరాం గారు ఇంకొకటి ఏంటంటే కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేస్తున్నామని హంగు విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. హంగు గురించి కూడా లాస్ట్ టైం 10 లోపే మాక్సిమం 5, 6 లేదంటే 2, 3 ఇలా కనిపించాయి. కానీ ఈసారి ఏకంగా 38 చోట్ల మున్సిపాలిటీస్ హంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని క్లియర్ గా చెప్తున్నాయి. దానికి ఏమనుకోవచ్చు అంటే ఇంత డిజిట్ 38 అంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ థింగ్. నేను అదే చెప్తున్నాను. ప్రజలు చాలా క్లవర్ గా ఓటింగ్ చేశారు. ప్రజలు ఆలోచనతో చేశారు. మీకు బీఆర్ఎస్ లో చేసినట్టుగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా మీకు బ్లైండ్ గా రాలేదు. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు. నేను అదే చెప్తున్నాను. నేను ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక 6 నెలలు వదిలేస్తే నేను ప్రభుత్వానికి సూచన చేసుకుంటూ వచ్చాను ఈ 2 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాల లోపల కీలకమైన అంశాలు ఏందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఎక్కడ ఆ జోన్ లో ప్రతిపక్షం మాట్లాడతలేదు, ప్రభుత్వం పనిచేస్తలేదు. ఇది ప్రజలు దీన్ని గమనిస్తున్నారు కదా. అంటే మనం మాట్లాడేది కూడా, మనం ఈ చర్చలు కూడా ఏది అంత ఈజీగా ఏం పోదు. ఈజీగా ఏం పోదు. వీళ్ళు అనుకున్నట్టుగా ప్రభుత్వం ఏంటంటే అంత హ్యాపీగా ఉంది, ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు అంటే ఈరోజు అది బాధపడాల్సిన విషయం. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే, ప్రభుత్వంలో ఉండే నేతలు ఎంత సంపాదించారు, ఎంత దోపిడీ చేశారు పక్కన పెట్టేస్తే, ప్రజలు ఈ రోజు క్షుణ్ణంగా ఆలోచించి ఓటు చేస్తున్నారనే విషయాన్ని ఈ రోజు పాలకులకు ప్రతిపక్షాలకు అర్థం కావాలనే విషయాన్ని. జితేందర్ గారు, సో దీనికి ఏం చెప్తారు? ఇందాక దిలీప్ గారు కూడా ఒక మాట అన్నారు, వాళ్ళు అధికారంలో ఉన్న టైంలో 93% వరకు మాకు వస్తే మీకేమో ఈ టైంకి జస్ట్ 56% మాత్రమే వచ్చింది. ఏ లెక్కన చూసినా సీఎం రేవంత్ రెడ్డి 100% అన్నారు. 100% ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు, సగానికి ఎందుకు పరిమితం అయ్యారు అనేది ఇంకొకటి. అండ్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నాం, 38 మున్సిపాలిటీలో హంగ్ అంటే కూడా అది ఇప్పుడు ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత లెక్కనే చూడొచ్చా? ఒకటండి, ఇంతకుముందు ఒక చిన్న సజెషన్ అండి. పురపూర్లో ఎంఐఎం మనకు అనుకున్నాం చూడు, ఎంఐఎం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని. ఎంఐ వాళ్ళ సీట్లు చూడండి, ఇక్కడ బైన్సాల్లో 12 గెలిచిండ్రు, బోధన్లో 12 గెలిచిండ్రు, ఆదిలాబాద్ లో 6 గెలిచిండ్రు, నిర్మల్లో 3 గెలిచిండ్రు, జైరాబాద్ లో 2 గెలిచిండ్రు, నారాయణపేటలో 2 గెలిచిండ్రు, జగిత్యాల 2 గెలిచి, సంగారెడ్డిలో 1 గెలిచి చెప్పుకుంటూ పోతే వాళ్ళ సత్తా చాలా పెద్ద ఎత్తున అయిపోయింది. ఈ రోజు వాళ్ళు చాలా మంది గెలిచిండ్రు. వాళ్ళు మాకు పెద్ద సపోర్ట్ ఏం చేయలేదు ఎక్కడ కూడా పెద్ద దాంట్లో. కాబట్టి దీంట్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు పరిపాలనలో, ప్రభుత్వంలో మొత్తం టోటల్ గా ఎక్కడ కూడా ప్రతిపక్షం లేకుండా నిర్వీర్యం చేసి ఎలక్షన్ జరిపి ఆ రోజు దాదాపుగా నాకు తెలిసి ఒక 70 స్థానాలు ఏకగ్రీవం అయినాయండి. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటిది. మా దగ్గర ఇక్కడ కాంగ్రెస్ లో 4-5 ఎమ్మెల్యేలు ఉండే, బీజేపీలో చక్కగా లేకుండే, అందరినీ లాక్కొని ధ్వంసం చేసి రాజకీయం అన్ని రకాలుగా ధ్వంసాలే వాళ్ళని. ఆ రోజు బెదిరించి నాయాన పోయిన. ఈ రోజు చూడండి, ఇప్పుడు కూడా అయినాయి కదా, మొన్న కూడా అయినాయి కదా, ఎలక్షన్స్ కి ముందు కాంగ్రెస్ కి 12 ఏకగ్రీవాలు అయినాయి కదా. ఎన్నైనాయండి? 12లో 10 కాంగ్రెస్ అయినాయి, 2 బీఆర్ఎస్ అయినాయండి. ఆ రోజు 70 అయినాయండి. మన 18లో ఏమో జరిగిన మున్సిపాలిటీలో, 20లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో దాదాపుగా 70 ఏకగ్రీవం చేసుకున్నారు వాళ్ళు. కానీ మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా పద్ధతిని. ఇప్పుడు మీరు 10 ఏకగ్రీవాలు అయినాయి అంటే మీరే ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళు మీరు చేసినట్టే కదా. 70కి 12కి తేడా లేదా అండి? 70కి 12కి తేడా లేదా? ఎక్కడ ఆ రోజు ఏమైనా ప్రతిపక్షాన్ని బతకనిచ్చిండా కేసీఆర్ గారు? 88 సీట్లు గెలిచినా కూడా ఇక్కడ ఒక దళిత నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటే అది కూడా లాక్కున్నాడు, ఆ పదవి కూడా లాక్కున్నాడు, ఎమ్మెల్యేలు లాక్కున్నాడు, సిపిఐని, టీడీపీని, మన ఉన్నటువంటి జగన్ పార్టీని, అన్ని రకాల పార్టీలందరి మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది జితేందర్ గారు. అది మళ్ళీ మొత్తం సబ్జెక్ట్ టాపిక్. ఈ రోజు గెలుపు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, దానికి చెప్తున్నా. గెలిచారు కాబట్టి ఒక నిమిషం. ఆ రోజు కేసీఆర్ గారు బలంగా బలంగా ఉండి చేసుకుంటే ఈ రోజు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపినాం ఈ రోజు. అందుకే ఈ రోజు ఇన్ని అంగులు జరిగినాయి. స్వతంత్రంగా ప్రజలు ఓటేయగలిగినారు, ఎలక్షన్ జరిగింది.
లేకపోతే వాళ్ళలాగా చేస్తే ఫైనల్ గా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ మీరు అన్న 100% రాకపోయినా ఎంతో కొంత తగ్గింది. సో ఏదన్నా ప్రభుత్వం పైన కాస్త ప్రజలకు ఎక్కడో కొంత అసంతృప్తి ఉండడం వల్లే ఆ రిజల్ట్ అయితే ఎంతో కొంత మీరు అనుకున్న 100% రాకపోవచ్చు. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఎలాగో వచ్చారు కాబట్టి మున్సిపాలిటీస్ కార్పొరేషన్ లో కూడా సో ఏంటి నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి, ఏ రకంగా చేయబోతున్నారు, వాటికి సంబంధించి ఏంటి? ఇప్పుడు మేము ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి బై ఎలక్షన్స్ గానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ గానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ గానీ, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్ గానీ, అదేవిధంగా గ్రేటర్ లో 3 జోన్స్ చేసినటువంటి ఎలక్షన్స్ గానీ, ఇవన్నీ మేము బ్రహ్మాండంగా గెలుస్తాము. మేము ఆ రాబోయే కాలంలో ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు గానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇంకేమేం కావాలనే దానంతా బేరీజ్ వేసుకుంటాము. బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తాము. రాబోయే కాలంలో ప్రజలకు మేము మన్నలు పొందుతాము. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాము. విద్య, ఉద్యోగాలు, వైద్యము, అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ వ్యవస్థలలో అంతా బ్రహ్మాండంగా పనిచేస్తారు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గారు దిశానిర్దేశన చేస్తారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైతుంది. దేశంలో రాబోయే కాలం జరగబోయే 2029లో కూడా మోడీ పరిపాలనలో అనేక రకాలుగా సమస్యలు వస్తున్నాయి. మరి రాబోయే కాలంలో మరి మీ ప్రధానిగా మేము రాహుల్ గాంధీ ప్రొటెక్ట్ చేసి మేము ఆయన ప్రధాని చేసుకుంటాం. ఇక్కడ రాబోయే కాలంలో మాకు ఉన్నటువంటి రేవంత్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మేము పరిపాలిస్తాం. దీర్ఘకాలికంగా పరిపాలించే విధంగా ప్రయత్నం చేస్తాం. సో మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఫైనల్ గా ఏంటంటే ఇంత వీరోచిత పోరాటం చేసినటువంటి నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటంటే కార్యకర్తల పార్టీ అనే కంటే అభిమానుల పార్టీ. నా తెలంగాణ మంచిగా ఉండాలి, నా కేసీఆర్ మంచిగా ఉండాలి, నా ప్రజలు బాగుండాలని చెప్పేసి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొట్లాడతారండి. గ్రౌండ్ లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అరాచకాలు సృష్టించినా, వాళ్ళ దాడులకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దాడులు, ఎన్ని విధ్వంసాలు సృష్టించినా గ్రౌండ్ లో ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాలా బలంగా కొట్లాడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించుకొచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ కంటే ఈ తెలంగాణ పట్ల ఉన్నటువంటి అభిమానుల పార్టీ అని మేము అంటాము. కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానమే వాళ్ళు నడిపిస్తుంది. ఇంట్లో రూపాయి లేకున్నా, వాళ్ళ జేబులో రూపాయి లేకున్నా, బండ్ల పెట్రోల్ లేకున్నా, పక్కింటోని 100 రూపాయలు అప్పడుకొని వచ్చినా సరే మీటింగ్ వచ్చి ఈ రోజు పార్టీ కండువా భుజానం మోస్తూ ఈరోజు పార్టీని అద్భుతంగా గెలిపించిన ప్రతి కార్యకర్తకు మేము రుణపడి ఉంటాం. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. జయరామ్ గారు ఫైనల్ ఒక్క నిమిషం మేడం, అడ్మిషన్ సాక్షాత్ సంగారెడ్డిలో ఏ విధంగా బెదిరించిండు, ఒకసారి చూడండి. పార్టీ అండి మొత్తం దోచుకొని జమ చేసుకున్నటువంటి ఈరోజు ఒక డాటా వచ్చి ఎవరు ధనిక పార్టీ అది కూడా చెప్తా నేను. ఇప్పుడు ఒక నిమిషం జితేందర్ గారు, దిలీప్ గారు, ఒక నిమిషం టైం అయిపోయింది. జయరామ్ గారిని మాట్లాడేవాడి. ఒక నిమిషం జితేందర్ గారు, మీ సబ్మిషన్ నేను విన్నాను. ఒక నిమిషం జితేందర్ గారు, ప్లీజ్ వెయిట్. జయరామ్ గారు ఒక నిమిషం. నలబాలు ఒక సోషల్ మీడియా కార్యకర్త నలబాలు మీద హైకోర్టులో కొట్టేసిన ప్రభుత్వ పైసలతో సుప్రీంకోర్టు టాపిక్ డైవర్ట్ నలబాలు విషయం ఏమైంది? మీరు మాట్లాడమంటే ఇలానే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. డిబేట్ లకు వచ్చి కూడా డైవర్ట్ పాలిటిక్స్. ఒక నిమిషం ఆగండి. జితేందర్ గారు ప్లీజ్ పెట్టండి. జయరామ్ గారు ఫైనల్ కమెంట్స్. ఇది ఆరోపణ ప్రత్యారోపణ కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజలతోని మనం ఏ విధంగా పనిచేయాలనేది చాలా కీలకం. ఆరోపించడం, దానికి ప్రత్యారోపణ చేయడం ఇది సహజంగా రాజకీయాలలో ఉంటాయి. ఇది కాదు. ఇప్పుడు ప్రజలతో పనిచేయాల్సింది ఏంటంటే చాలా కీలకమైన అంశాలలో రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించండి. హెల్త్, ఎడ్యుకేషన్ ని ప్రజల్లోకి ఉచితంగా తీసుకెళ్లేసి ఈరోజు స్కూళ్లను, హాస్పిటల్స్ ను కాపాడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించండి. ఆల్కహాల్ ఇప్పటికీ 75,000 కోట్ల పైసలకు వ్యాపారం జరుగుతుంది. అది ప్రాణాలతో మీరు వ్యాపారం చేస్తున్నారు. మనుషుల్లాగా మారేసి ఇప్పటికైనా ఆల్కహాల్ ని కంట్రోల్ చేయండి. నిన్న మొత్తానికి ఆపేయమని చెప్పట్లేదు, కంట్రోల్ చేసినట్టయితే ఈరోజు పేద ప్రజలను మనం బతికించుకున్న వాళ్ళం అవుతాం. లేని పక్షంలో తిరగబడితే రేవంత్ వదిలేయరు, కేసీఆర్ వదిలేయరు, రేపు రాజకీయాలని చెప్పేవాడు ఎవరిని వదిలేయరు.
అలాంటి పరిస్థితులు మాత్రం దయచేసి తెచ్చుకోవద్దనే విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను సీరియస్ గా. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే అటు 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీస్ కి సంబంధించి ఏ రకంగా అయితే ఎన్నిక జరిగిందో, ఈ ఎన్నికకు సంబంధించి 15 రోజులు అటు ప్రజలు పార్టీలు రెండు కూడా టెన్షన్ పడ్డాయి. కానీ ఇప్పుడు ప్రధాన టెన్షన్ అయితే పార్టీలకు ఉంది, అటు క్యాంప్ రాజకీయాలంటూ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అటు బీజేపీ కూడా తన ఓటు బ్యాంక్ అయితే కాస్త క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. బీఆర్ఎస్ అనుకుంటున్న స్థాయిలో వెళ్ళలేకపోతుంది. ఎందుకన్న అంశాలను కూడా ఆ పార్టీ బేరీజ్ వేసుకునే పనిలో అయితే నిమగ్నమైంది. చూడాలి.